సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్తనా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగాల ఆటోలలో సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడతామో అని. ఏదన్నా వదిలిండ్రా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరే? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లో. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది? ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మభ్య పెట్టాలని, సానుభూతి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆటలో అరటిపండు, సందెట్లో సడేమియా, నా గర్కా నా ఘాట్కా, జో గదా హై वो बीजेपी, ना घर का ना घाट का, धोबी का गधा ना घर का घाट का ना घाट का बोले। मगर आज बीजेपी का जो उम्मीदवार है, ना घर का ना घाट का, वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है, क्योंकि ये लोगों का, दोनों का फेविकल बंधन है। हमारे माइनॉरिटी भाइयों से मैं एक ही गुजारिश करना चाहता हूं, भाई मैं हमारे अजहर भाई को मैं मंत्री बनाया, क्या तकलीफ है उनको, क्या सरदर्द है उन लोगों का? किशन रेड्डी साहब जाके दरखास्त दी दी है इलेक्शन कमीशन को, अजहर भाई को मंत्री नहीं बनाना है। भाई तुम कैसे भी नहीं बने, तुम कुछ नहीं दिए। कांग्रेस सरकार राहुल गांधी अजहरुद्दीन को इंडिया के खिलाड़ी वर्ल्ड कप जिता के अपने नाम रोशन किए, जो खिलाड़ी है देश का नाम। ఇక మరీ ముఖ్యమంత్రి నిన్న దిగజారిపోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి ఏంటంటే ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారు ఆయననే హోంమంత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? 2 ఏళ్ల నుంచి చెత్త తీస్తలేరు ఇక్కడ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంతకుముందు కేటీఆరే కదా మంత్రి అని. అయ్యా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చెత్తను సాఫ్ చేసినాం, చెత్తంతా తీసేసినాం. మా అప్పుడు చెత్త లేకుండే, చెత్త పనులు జరగకుండా ఉంటుండే. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరం మురికి నగరంగా మారిపోయింది, చెత్తకు నిలయంగా మారిపోయింది. మీరే మున్సిపల్ శాఖ మంత్రి, 2 ఏళ్ల నుంచి మీరే మున్సిపల్ శాఖ మంత్రి. గడ్డి వీకుతున్నావు అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని, గుడ్డి గురాల పళ్ళు తోముతున్నావు అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వే కదా అంతా, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు. 2 ఏళ్ల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త తీయకపోతే, సివరేజ్ ట్రీట్మెంట్ జరగకపోతే, డ్రైనేజ్ లైన్ సక్రమంగా ఆ పనులు సాగకపోతే, నాలాల పూడికలు తీయకపోతే, హైదరాబాద్ మురికి కూపంగా మారిపోతే దానికి బాధ్యత ఎవరిది? మున్సిపల్ శాఖ మంత్రిగా నీది కాదా? అడుగుతా ఉన్నా నేను.
మా కేటీఆర్ గారిని అంటావు? ఏమన్నా అర్థం ఉందా? అదేవిధంగా హోంశాఖ మంత్రి ఆయననే. పట్టపగలు మానభంగాలు, రేపులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, డీసీపీ మీద హత్య ప్రయత్నము, స్వయంగా డీసీపీ కాల్పులు జరిపిండు, డీసీపీ పోయి దావకర్లో వండుకుంటే డీసీ గారు పోయి పరామర్శించి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నువ్వే కదా హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఎట్లుంది వల్ల? ఉందా లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో? ఏం జరుగుతూ ఉంది? ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళట ఎక్కడనో, ఏది మణికొండ ఏరియాలో ఒక మాజీ మంత్రి తమ్ముడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి తమ్ముడో అన్నను ఎవరో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిండట. ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? నువ్వే హోంమంత్రివి, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి, ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? మళ్ళీ ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టుగా మా కేటీఆర్ గారిని విమర్శిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి మాటలు నిన్న కానీ అంతకుముందు వరుసగా 2-3 రోజులు జరిగిన రోడ్ షోలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే స్పష్టంగా ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో కనబడతా ఉంది. ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో, ముఖ్యమంత్రి చేతల్లో, ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు చాలా కోపం వస్తుంది, అసహనంతో మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. మా కేటీఆర్ గారేమో మీరు చెప్పిన 6 గ్యారంటీలు, మీరు చెప్పిన 420 హామీలు, మీరు చెప్పిన డిక్లరేషన్లు, హైదరాబాద్ను మీరు హైడ్రా పెట్టి ఎట్లా సర్వనాశనం చేసి పేదల ఇండ్లు కూలగొట్టిర్రు, మంచినీళ్ళ సప్లై సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది, లా అండ్ ఆర్డర్ సంగతి ఏంది, మౌలిక వసతుల కల్పన సంగతి ఏంది, మా హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు మీరు వచ్చి 2 నెలల్లో ఎట్లా నాశనం చేస్తున్నారని ప్రజలకు మంచిగా మా కేటీఆర్ గారు వివరిస్తారు. మీరేమో మొత్తం తిట్ల దండకం, తిట్ల పురాణం, తిట్టుడే తిట్టుడు. అసలు ఇప్పటి వరకు చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి అయితే ప్రచారానికి రాకుండా ఉన్నాడు, లేదంటే ఒక్కసారి వచ్చిపోయాడు. నీలాగా వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎవరు చూడలే. అంటే నువ్వు వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకుంటున్నావు అంటేనే మొత్తం నీ మంత్రులంతా చేవెళ్లలో గంత పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడికి పోరు నీ మంత్రులు. నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయి, అకాల వర్షాలు పడితే ఏదో ఇట్లా చుట్టం సూపు లెక్క పోయేస్తారు, వచ్చి జూబ్లీ హిల్స్ని అడ్డ పెడతారు. వరి కోతలు అయిపోయినాయి, ఇప్పుడు వడ్ల కొనుగోలు స్టార్ట్ చేయాలి. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయరు. ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేకు, నీకు ముఖ్యమంత్రికి పట్టింపు లేదు, కనీసం సమీక్ష చేయరు. అందరు వచ్చి మొత్తం జూబ్లీ హిల్స్లో మీ దండుపాల్యం మూట అంత వచ్చి అడ్డా పెట్టి ఎట్లనే చేసి కుక్కర్లు వంచైనా, ఫ్రిడ్జులు వంచైనా, ఓటుకు 5,000 ఇచ్చైనా గెలవాలనే ప్రయత్నం. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇది రియాజ్ది కదా, మా బోరబండలో రియాజ్ అనే మా నాయకుడు ఆయన ఇల్లు కూలగొట్టిర్రు. ఇప్పుడే వచ్చినాయి ఫోటోలు. అంటే ఒకవైపు బెదిరింపు ధోరణి, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ధోరణి. ముఖ్యమంత్రి వారం రోజుల ప్రచారము, మొత్తం మంత్రులంతా ఇక్కడనే అడ్డా, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లంతా ఇక్కడనే అడ్డా. 2 నెలల నుంచి రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి కేవలం జూబ్లీ హిల్స్లో ఏ రకంగానైనా కుక్కర్లు వంచైనా, ఫ్రిడ్జులు వంచైనా, ఓటుకు 5,000 ఇచ్చైనా, లేకపోతే మొత్తం ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిరుద్యోగుల మీద దాడి చేసుకుంటూ, మా బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు ఊలగొట్టుకుంటూ ఎట్లన్నా చేసి జూబ్లీ హిల్స్లో గెలవాలనేటటువంటి ఒక తపన తప్ప ఈ ముఖ్యమంత్రి లోపల కానీ, ఈ మంత్రుల లోపల కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల లోపల రాష్ట్ర ప్రజల సంక్షేమము, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏదీ కనబడతలేదు. ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోబోతూ ఉందని. నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజాస్వామ్యం. చాలామంది పెద్ద పెద్ద నాయకుల్ని తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ చూసింది. మీలాంటి వాళ్ళ కుప్పిగంతులకు జూబ్లీ హిల్స్ ఓటర్లు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ భయపడరు. మీరు కుక్కర్లు వంచినా, ఫ్రిడ్జ్లు వంచినా, ఓటుకు 5,000 ఇచ్చినా ఏం చేయాలో జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. అది స్పష్టంగా మాకు అర్థమవుతూ ఉంది.